Good morning, friends. I'm Sharma from Best Luck Trade. Friends, ఇక్కడ నేను గోల్డ్ ట్రేడ్ని ఎలా తీసుకోబోతున్నానో మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. అసలు దీనిలో ఎలాంటి అడుగులు వేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ చార్ట్లో గోల్డ్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్లో మీకు ఇక్కడ హెవీ కన్సాలిడేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. భయంకరమైన కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ ఫేకా నిజమా ఎవరు చెప్పగలరు? సో ఓన్లీ బెస్ట్ లక్ క్యాన్ ట్రేడ్ ఓన్లీ అనాలిసిస్, మేక్ అనాలిసిస్ అండ్ డూ ద ఫైనలైజ్. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు ఇక్కడ ఎన్నెన్ని ఏం జరిగింది, ఏమిటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎంత వాల్యూమ్స్ అయ్యాయి, ఇవన్నీ మొత్తం స్టడీ చేసి ఇండికేటర్స్లో వాల్యూస్ మార్చుకొని అన్నీ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం అనాలిసిస్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చి ఇది ఫేక్ అవుటా నిజమా అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు ఫ్రెండ్స్. కానీ చాలామంది బ్రేక్అవుట్ అయిపోయింది, అది ఇంకేముంది అప్ సైడ్ వెళ్తుందని కొందరు, చాలామంది భావిస్తారు అప్ సైడే అని, ఎందుకంటే బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి. దట్ టు ఆఫ్టర్ హెవీ ఫాల్, 15 మినిట్స్లో హెవీ ఫాల్ తర్వాత హెవీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. సో 99% ఇది అప్ సైడ్ వెళ్ళాలి. కానీ మనకి అలా అని చెప్పేసి వేగ్గా గుడ్డిగా ఇందులో పొజిషన్ తీసుకోదు ఫ్రెండ్స్. బెస్ట్ లక్ ట్రేడ్ అన్ని ఇన్పుట్స్ అప్లై చేసి అన్నీ సహకరించి గ్లోబల్ న్యూస్ కూడా చూసుకొని క్యాండిల్ మొమెంటము, స్ట్రక్చరు, ఎవ్రీథింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులో ట్రేడ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను కూడా అలానే దాన్ని ఫాలో అవుతాను. అన్నీ చూసుకొని చేయాలని, అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలని మీకు తెలియజేయటం కోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టే ట్యూన్. సీ ఫ్రెండ్స్, గోల్డ్లో ట్రేడ్ ఒకటి అటెంప్ట్ చేసాము, తీసేసుకున్నాము ఫ్రెండ్స్. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆఫ్టర్ హెవీ ఫాల్ రిట్రేస్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది, కొద్దిగా రిట్రేస్మెంట్ ఇంకొంచెం వస్తుంది. ఆ తర్వాత మాత్రమే టెక్నికల్స్ జనరేట్ అవుతాయి. అందులో మనం పెట్టిన వాల్యూస్ని చేంజ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఫైనల్గా తీసుకుంటాం. ఈలోపు స్కాల్పింగ్ కోసం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత పొజిషనల్గా తీసుకుంటాం ఫ్రెండ్స్. రియల్గా ట్రేడ్ వేరే చార్ట్ నడుస్తోంది సిస్టంలో, మీకు తెలియడం కోసం నేను డెమోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నా మనం ఇప్పుడు గోల్డ్ని బై చేసాం. ఎందుకు బై చేసాం చెప్పాను ఆల్రెడీ మీకు. లోయర్ టైం ఫ్రేమ్లో హెవీ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని అదొక్కటే కాదు ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ వచ్చింది అని మన వాళ్ళందరూ సెబీ రిజిస్టర్డ్ వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద అనలిస్టులు అందరూ బ్రేక్అవుట్ తర్వాత తీసుకోవచ్చు అని ఎందుకు చెప్తారు అనేది మీకు కూడా నేను కూడా మీకు వివరిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. హెవీ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే దానిలో వాల్యూమ్స్ ఎన్నో బిల్డప్ అయి ఉంటాయి. ఇక్కడ కూడా మేము చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది స్కాల్పింగ్ మెథడ్లోనే తీసుకోవాలి. బ్రేక్అవుట్ కూడా కన్ఫర్మేషన్ కావాలి ఫ్రెండ్స్, దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ దాట్. ఓకే, నా ఇప్పుడు మనం గోల్డ్లో బ్రేక్అవుట్ అయింది, ఇమీడియట్గా పొజిషన్ తీసుకున్నాము. ఎన్ని వచ్చినాయి ఫ్రెండ్స్? $145. ప్రస్తుతం 145 ప్లస్లో ఉన్నాం మనం. సో మన టార్గెట్ మినిమం 200 ఆన్ 2 లాట్. ఓకేనా? 2 లాట్లో మనం 200 వస్తే ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చేయబోయే ట్రేడ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం పెట్టిన దానికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మరి అదంతా పోయినట్టే కదా సార్, ఇంకా లాస్ కూడా వస్తుంది కదా, వేస్ట్ కదా. కానీ మన గోల్ వేరే ఉంది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ 200, మోర్ దాన్ 500 ఫ్రెండ్స్. వెయిట్ చేస్తూ ఉండండి. ఈ ట్రేడ్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మోర్ దాన్ $300 నేను కొట్టి తీరుతాను ఫ్రెండ్స్. బెస్ట్ లక్ ట్రేడ్ డిజైన్ చేసింది అంటే అన్ని ఇన్పుట్స్ని ఆధారం తీసుకొని
అన్ని ఇండికేటర్స్లో వాల్యూస్ చేంజ్ చేసిన తర్వాత క్రీమ్ స్ట్రాటజీని అప్పటికప్పుడు తయారు చేసుకొని ట్రేడ్లోకి ఎంట్రీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇచ్చింది అంటే కొట్టి తీరుతుంది. ఛాలెంజ్ ఫ్రెండ్స్, నేను మోర్ దాన్ $300 ఆన్ లాట్ సైజ్ 2 మీద నేను సంపాదించబోతున్నాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ఆల్ టెక్నికల్స్ అండ్ సపోర్టింగ్ ఇండికేటర్స్ అండ్ ఆఫ్టర్ వాల్యూస్ అన్ని చేంజ్ చేసిన తర్వాత మనకు వస్తున్నటువంటి సిగ్నల్స్ ఏంటంటే ఇది న్యూట్రల్గా ఉండబోతోంది ఫర్ సమ్ టైమ్. ఇది అప్ సైడ్ ఇమ్మీడియట్గా మొమెంటం రాదు అని చెప్తోంది ఫ్రెండ్స్. సో దట్స్ వై మనం గొడవ దొక్కే భారంలో ఉండాలి. నో లాస్ నో గెయిన్, స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు, కొట్టేయాలి. $100 రాగానే కొట్టేస్తాం ఫ్రెండ్స్. మోర్ దాన్ 100 ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. Yes, we closed the trade. We closed the trade for $100. So this is how చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ మనం క్లోజ్ చేసామనేది. యా, చూసారా ఫ్రెండ్స్, మార్నింగ్ మనకి $100 ఫ్రెండ్స్, $111 వచ్చింది. 111. ఎందుకంటే సిగ్నల్స్ అన్నీ కూడా న్యూట్రల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చేసేటువంటి ఇన్పుట్స్లో కానీ దానిలో చూస్తే న్యూట్రల్గా ఉంది. సో ఇక్కడ మళ్ళీ కొంత కన్సాలిడేషన్ జరుగుతుందని అర్థమైంది. అన్నీ మనకు వచ్చినటువంటి ఇన్పుట్స్ని బేస్ చేసుకొని, క్యాండిల్ స్టడీని బేస్ చేసుకొని మనం సేఫ్ సైడ్గా ముందు బయటకు వచ్చాం ఫ్రెండ్. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ దీనిలో కంపల్సరీగా పక్కాగా మనకి మొత్తం వాల్యూస్ వస్తాయి. దెన్ వీ విల్ గో ఫర్ ఏ బిగ్ ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. బాయ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఛానల్ని కొంచెం డెవలప్ చేయించండి, మీ చేతుల్లో ఉంది. ఇలాంటి ట్రేడ్స్ మీకు ఇంకా నేను ఎలా చేస్తాననేది మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్.